ఏకాదశి గురించి మీకేం తెలుసు అని ఎవరైనా అడిగితే మనం వెంటనే చెప్పే సమాధానం ఉపవాసం. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అదే అధిక మాసం వస్తే 26 ఏకాదశులు వస్తాయి. ప్రతి శుక్లపక్షంలో పౌర్ణమికి 4 రోజుల ముందు ఒక ఏకాదశి వస్తుంది. కృష్ణపక్షం అమావాస్యకి ముందు ఒక ఏకాదశి వస్తుంది. అలా 12+12+24 ఏకాదశులు ఉంటాయి. ఒక్కొక్క ఏకాదశిలోనూ మన ఏకాదశి నియమాలను పాటించగలిగితే ఒక్కొక్క ఫలితం వస్తుంది. అందుకని ఈ వీడియోలో అవన్నీ ఏకాదశుల గురించి ఒక్కొక్క రోజు ఏం చేస్తే ఏం ఫలితం వస్తుందో వివరించబోతున్నాను. అందువల్ల మీరు ఈ వీడియోని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, పక్కనటం తీరిపోతుంది. అదే ఏకాదశి యొక్క గొప్పతనం. అదే చైత్రపక్షంలో అంటే కృష్ణపక్షంలో బహుళపక్షంలో అక్కడ వచ్చే ఏకాదశిని వరుదిని ఏకాదశి అంటాం. ఆ ఏకాదశి కానీ మనం ఆచరించినట్టయితే సకల విధాలైన గోవులని దానం చేసిన ఫలితం వస్తుంది. అలాగే మనం పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ఇప్పుడు చూడండి, కపిల గోవు ఉంది. ఆ గోవును దానం చేస్తే ఒక రకమైన ఫలితం వస్తుంది. ఇంకొక గోవును దానం చేస్తే ఇంకో రకమైన దానం వస్తుంది. అలాగే అన్ని గోవుల యొక్క దానం చేసిన ఫలితం ఈ యొక్క కృష్ణపక్షంలోనే వస్తుంది. ఇంకా తర్వాత 2వ నెల వైశాఖ మాసం. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తాం. ఈ ఏకాదశిని కానీ శ్రద్ధగా చేయగలిగితే ధన ప్రాప్తి అంటే ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి, ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఆ రోజు ఎన్నో దానాలు ఉన్నాయి. ఏకాదశికి మనకి వివరంగా వేరే వీడియోలో చెప్పుకుందాం. ఆ రోజు పాలు, చల్లని పదార్థాలు ఎవరికైనా దానం చేసినా, ఎవరైనా ఇంటికి వచ్చి పాలిచ్చి తాగించినా అపూర్వమైన ప్రయోగం కలుగుతుంది. అలాగే వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అపరా ఏకాదశి అని పిలుస్తాం. ఆ రోజు ఏకాదశిని ఆచరించగలిగితే రాజ్యం ప్రాప్తి కలిగి అశ్వమేధ యాగం చేసేంత ఫలితం వస్తుంది. అలాగనే మనల్ని పవిత్రులను చేస్తుందంట పాపాల నుంచి. అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన ఫలితం ఆ ఒక్క ఏకాదశిని మన ఇంట్లో కూర్చొని ఆచరిస్తే వస్తుంది. ఇది ఎంత గొప్పదో కదా. 3వది జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్షం వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటాం. ఏకాదశుల్లో చాలా చాలా శక్తివంతమైన ఏకాదశిలో ఇదొకటి. ఇది ఏమిటంటే ఈ ఒక్క ఏకాదశిలో నిర్జల ఉపవాసం చేయగలిగితే కనుక సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు చేసినంత ఫలితం ఈ ఒక్క దానితోనే వస్తుంది. అసలు ఏకాదశి ఎక్కడి నుంచి వచ్చిందంటే దీని వెనకాతలో ఒక కథ ఉంది. భీమసేనుడు ఆయన భోజన ప్రియుడు కదా. దాంతో అందరూ అన్నదమ్ములు ఏకాదశిని చేస్తూ ఉంటే ఆయన ఉపవాసం ఉండలేక వ్యాస మహర్షిని అడిగారంట, స్వామి నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను, నేనేం చేయాలి అని. అప్పుడు వ్యాస మహర్షి, నాయన నువ్వు ఒక్క నిర్జల ఏకాదశి రోజు జలం కూడా తీసుకోకుండా ఉపవాసం చేయగలిగితే కనుక అప్పుడు నీకు 24 ఏకాదశులు చేసినంత ఫలితం వస్తుంది. అలాగే అన్న సమృద్ధి కలుగుతుంది ఏకాదశి వల్ల అని వ్యాస మహర్షి చెప్తారు. కానీ ఇది ఒక విచిత్రంగా ఉంటుంది కదా. వేసవ కాలంలో వస్తుంది ఈ జ్యేష్ఠ మాసం అంటే. అప్పుడు జలం కూడా తీసుకోకుండా ఉపవాసం చేయడం ఎంత కష్టం. ఉపవాసం అంటే అన్నం మానేయాలి, ఇక నీళ్లు కూడా మానేయాలంటే ఎంత కష్టం. జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తాం. ఎందుకంటే ఏకాదశిని ఆచరించగలిగితే కనుక మనకి జీవితంలో చేసే కొన్ని తప్పులకి ప్రక్షాళన అవుతుంది. ఏమిటంటే వేదశాస్త్రం నింద చేయటం అది చాలా పాపమైన పని. అలాంటి నిందలు చేయకూడదు. పరస్త్రీ పరపురుష సంపత్తం అంటే స్త్రీలు అయితే భర్త కాకుండా వేరే పురుషుతో సంపత్కం, పురుషులైతే వేరే స్త్రీతో సంపత్కం భార్య కాకుండా ఈ రకమైన పాపం చేసుంటే కనుక ఆ వ్యభిచార దోషాన్ని కూడా పోగొట్టేస్తుంది. అలాగనే జ్యోతిష్యం చెప్తామని చెప్పి జనాల్ని దోచేస్తున్నారు కదా. అంటే మా దగ్గర జాతకం చొప్పించుకుంటే ఇంత డబ్బులు అని చెప్పేసి నా దగ్గరే పరిహారం కూడా చేయించుకోవాలి, అది ఇంత డబ్బు అవుతుంది, మీరు ఒకవేళ చేయించుకోకపోతే ఇంకా కష్టాలు ఎక్కువైపోద్దని భయం పెడతారు కదా. అలాంటి తప్పులు పని చేసిన వాళ్ళు పాపాలు కూడా పోగొట్టుకునే ఇది రోజు ఇది. ఇలా చేసిన తర్వాత కూడా మళ్ళీ అలాంటి పాపాల జోలికి వెళ్ళకూడదు. చివరికి కుష్ఠరోగం లాంటి వ్యాధులు కూడా ఈ జ్యేష్ఠ మాసంలోని ఈ యోగిని ఏకాదశి చేస్తే పోతుంది. ఆ తర్వాత 4వ నెల ఆషాఢ మాసం శుక్రపక్షంలో వచ్చే శ్రయణ ఏకాదశి అని పిలుస్తాం. దాన్నే తొలి ఏకాదశి అని పిలుస్తాం. ఇది ఏమిటంటే ఈ రోజు నుంచి చాతుర్మాస్యం మొదలవుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు.
ఈ ఏకాదశిని చేయగలిగితే కనుక దేహశుద్ధి, కార్యసిద్ధి అలాంటివి ఎన్నో కలుగుతాయి. ఇది ఒక ఏకాదశిలో పరమ పవిత్రమైన రోజు. తొలి ఏకాదశి అంటే దీన్ని ఎందుకు అన్నారు? అసలు తొలి అంటే చైత్రమాసంలో మొదట వచ్చిన దాన్ని తొలి ఏకాదశి అనాలి. కానీ ఏకాదశి పుట్టింది ఒకటి ఉంది, అది తొలి ఏకాదశి అవ్వాలి. కానీ ఇదే తొలి ఏకాదశి అంటే దీన్నే ఎందుకు అంటున్నారు అంటే తమిళ్లోని తొలై మాసం అంటారు ఈ మాసాన్ని. ఆ తొలై మాసంలో వచ్చే ఏకాదశాన్ని వాళ్ళు తొలై ఏకాదశి అంటారు. దాన్ని మన తెలుగు వాళ్ళు తొలి ఏకాదశి కింద చేశారు. ఇదే దీని కదా. అయితే చాతుర్మాసంలో వచ్చే 8 ఏకాదశులు ఉన్నాయి కదా. చాతుర్మాసం అంటే 4 నెలలు, ఆషాఢ మాసంలో వస్తాయి కదా. అక్కడి నుండి వచ్చే 4 నెలల్లో వచ్చే 8 ఏకాదశుల్లోని కనుక శ్రద్ధగా ఏకాదశిని పాటించగలిగితే మొత్తం సంవత్సరం అంతా చేసినంత ఫలితం వస్తుంది. అందుకే ముఖ్యమైన ఏకాదశి. అలాగే ఆషాఢ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అని కూడా పిలుస్తాము. ఇది కనుక శ్రద్ధగా ఆచరించగలిగితే పోయిన స్థితిని మళ్ళీ పొందగలిగేలా చేస్తుంది, ఇంకా ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడుతుంది. ఉదాహరణకి ఎవరికైనా ఉద్యోగం పోయిందనుకోండి, దాన్ని మళ్ళీ ఏకాదశి చేస్తే కనుక పొందగలం. అలాగే ఎవరైనా భార్యాభర్తలకు ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, మళ్ళీ దీన్ని శ్రద్ధగా చేసినట్టయితే ఆ బంధాన్ని నిలబెట్టుకోగలరు. అలాగే అనారోగ్యంతో ఉన్నా సరే దీన్ని చేసినట్టయితే మంచి ఫలితం వస్తుంది. మరొకటి శ్రావణ మాసంలోని ఉండే పుత్రద ఏకాదశి అంటారు. ఆ పేరు వింటేనే మీకు అర్థమవుతుంది కదా. అది చేస్తే కనుక సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదే మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజయ్ ఏకాదశి అంటాము. ఆ రోజు ఏకాదశి నియమాలు పాటించి వ్రతం చేయగలిగితే కనుక శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించగలిగితే తిరియత్ జన్మలు లాంటివి మరి ఇంకెప్పుడు రావు. ఇది ఎప్పుడు చాలా ముఖ్యమైనది. మనం ఎప్పుడూ కొనక నీకు ఆధ్యాత్మికంగా ఏం కావాలి అంటే మోక్షం కావాలి అంటాం. మోక్షం రావడం అంత తేలిక కాదు. మనం కోరుకోవాల్సిన కోరిక ఏంటంటే వచ్చే జన్మ కూడా మానవ జన్మే వచ్చి దైవభక్తి ఉన్న జన్మ వస్తే చాలు అని కోరుకోవాలి. మళ్ళీ మానవ జన్మ రాగలిగితే ఇంకొంచెం ముందుకు వెళ్ళగలం. దైవభక్తి ఉంటే వెనక్కి వెళ్తే నీచ జన్మల్లోకి మళ్ళీ మానవ జన్మలోకి రావడం చాలా కష్టం. అలా వెళ్లకుండా ఏకాదశి అవుతుంది. అలాగనే ఆపన్ నివారణ చేస్తుంది. ఎప్పుడైనా మన కష్టాలు రాబోతున్నా, ఆల్రెడీ కష్టాల్లో ఉన్న వాటి నివారించుకోవడానికి ఈ శ్రావణ కృష్ణపక్ష ఏకాదశిలోని అసలు హరిశ్చంద్రుడు తను కష్టాల్లోకి వెళ్ళిపోయేటప్పుడు, అప్పుడు కాటికాపరి కింద ఉండేటప్పుడు ఈ ఏకాదశి రోజు ఒక రోజంతా ఉపవాసం ఉండి కొన్ని నియమాలు పాటించడం వల్లే మళ్ళీ రాజ్యాన్ని పొందారు అని కూడా పురాణాల్లో ఉంటుంది. ఇక 6వ మాసం భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. అదేమిటంటే మహావిష్ణువును యోగ నిద్రలోకి వెళ్ళారు కదా, ఆ రోజు ఎడం పక్క నుంచి కుడి పక్కకు పరివర్తన చెందిన రోజు కనుక అది పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. ఏకాదశి రోజు అయితే దానం చేయగలిగితే ఎంత పుణ్యం వస్తుందో. కొంతమంది చాప దానం చేస్తారు, కొంతమంది వెండి పాత్రలు దానం చేస్తారు. అలాంటివి ఏది చేసినా సరే, లేదా ఒత్తి ఏకాదశిని పాటించినా సరే భూదానం చేసినంత ఫలితం వస్తుంది. అలాగే భాద్రపద మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. ఇది పాటించగలిగితే కనుక, ఈరోజు పూజ చేయగలిగితే కనుక సహస్ర గోదానం చేసినంత ప్రాప్తి వస్తుంది. 1000 గోవులు దానం చేసినంత ఫలితం వస్తుంది. అలాగే పితృదేవతలని స్వర్గానికి చేరుస్తుంది. సామాన్యంగా మనం ఎవరినైనా చూస్తే నువ్వు నాకు 50,000 ఇవ్వు, నీకు ఏదో దానం చేయిస్తా, మీ పితృదేవతలను ఆశీర్వదిస్తారు అని చెప్తున్నా. వచ్చి శుక్లపక్ష ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని పిలుస్తారు, లేదా ఉద్ధారణ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజే ఆ చాతుర్మాసం యొక్క వ్రతానికి ఆఖరి రోజు. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిన ఆయన మళ్ళీ నిద్రలో నుంచి లేస్తారు. ఆషాఢ మాసంలో శయన ఏకాదశి దగ్గర నుంచి ఇప్పటికి 4 నెలలు పూర్తవుతాయి. ఈ 4 ఏకాదశిని పాటించగలిగితే కనుక అపూర్వమైన జ్ఞాన సిద్ధి కలుగుతుంది. ప్రబోధిని ఏకాదశిని అలాగనే కార్తీక మాసంలో వచ్చే ఏ ఏకాదశి అయినా చేయగలిగితే అమోఘమైన ఫలితం వస్తుంది. ఈ రోజు విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి లేచాక గరుడ పక్షి మీద కూర్చొని దర్శనమిస్తారు అని చెప్పి పురాణాల్లో చెప్తారు. ఇది వినగానే మనకు అనిపిస్తుంది, విష్ణువు నిద్రపోవడం ఏంటి, మధ్యలో 2 నెలలు అయ్యాక పక్కకి బొత్తికెళ్ళడం ఏంటి, ఇప్పుడు నిద్ర లేవడం ఏమిటి, ఇవన్నీ కథల్లా ఉన్నాయి కదా అని మనం అనిపిస్తుంది కదా. కానీ
ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటివన్నీ కూడా మొట్టమొదటి చేసిన ఉపాసన రహస్యాలు. మనం విపరీతంగా ఉపాసన చేయగలిగితే మనకి అవన్నీ దర్శనం అవుతాయి, ఏం జరుగుతాయి అనేది. అలా కాదు, నేను ఒక సైన్స్ స్టూడెంట్ని, నాకు ప్రూఫ్ కావాలి అంటే ఇలాంటివి కొన్ని ఖగోళ శాస్త్రానికి సంబంధించిన రహస్యాలు ఉంటాయి. అవి మన ఆకాశంలోకి చూస్తే కనిపిస్తాయి. ఉదాహరణకి మనకి ఖగోళ శాస్త్రంలో కాన్స్టలేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది కొన్ని నక్షత్రాల సమూహాన్ని కలిపి ఒక రాశి కింద చూపిస్తారు. అందులో యాక్విలా కాన్స్టలేషన్ అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఆన్లైన్లో చూస్తే ఆ నక్షత్రాల సమూహం గరుడ పక్షిలా కనిపిస్తుంది. గరుడ పక్షికి పైన సూర్యుడు ఉదయిస్తాడు. సూర్య భగవానుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి యొక్క ప్రథమ అంశ. కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి అంటారు. ఇది చాలా ముఖ్యమైన ఏకాదశి. ఈ రోజే ఏకాదశి దేవి పుట్టినరోజు. ఏకాదశి అంటే ఒక అమ్మవారు స్వరూపం. ఆ స్వరూపం విష్ణుమూర్తి శరీరంలో నుంచి బయటకు వచ్చిన రోజు ఈరోజు. ఇది విష్ణుమూర్తి అలసిపోయి నిద్రలో ఉండగా ఒక రాక్షసుడు ఆయన మీదకి దాయ చేయబోతే ఆయన శరీరంలో నుంచి ఒక దేవతా శక్తి వచ్చి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. ఆ శక్తి పేరే ఏకాదశి. అందుకే మొట్టమొదటి ఏకాదశి ఇదే అవ్వాలి. కానీ ఇంకొక దాన్ని మనం తొలి ఏకాదశి అంటాము. ఈ రోజు ఏకాదశిని పాటించగలిగితే అజ్ఞాన నివృత్తి కలిగి, సంపత్సిద్ధి కలిగి, శత్రువునాశనం కలిగి, ఐశ్వర్య ప్రాప్తి కల్పిస్తుంది. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఏకాదశికి. ఈ ఏకాదశి పుట్టినరోజు కాబట్టి కార్తీక మాసం అంతా పగలు ఉపవాసం చేయగలిగితే రాత్రి ఏమైనా మనం భుజించగలిగితే దాన్ని ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక పూట భోజనం చేయడం అంటారు. ఏకాదశి ఫలితం కూడా అపూర్వంగా లభిస్తుంది. ఈ మాసంలో శివకేశవుల ఇద్దరికీ భేదం లేకుండా పూజించాలి. అలాగే ఉసిరి చెట్టును పూజించి, ఉసిరి చెట్టు కింద నారాయణ్ణి ప్రతిష్ఠించి ఆయన్ని పూజించి భోజనం చేయగలిగితే చాలా ప్రయోజనం కలుగుతుంది. అందుకే కార్తీక వనభోజనాలు అని పెట్టారు గతంలో. ఆ రోజు ఏకాదశి ఫలితం రావాలంటే ఉసిరి చెట్టు కింద కూర్చొని నారాయణ మంత్రం పఠిస్తూ భోజనం అంతా స్వామివారికి నైవేద్యంగా పెట్టి తర్వాత మనం భుజిస్తూ ఉంటే మనకి అపారమైన ఫలితం వస్తుంది. అన్ని ప్రయోజనాలు ఈ ఏకాదశిలోనే వస్తాయి. 9వ మాసం మార్గశిర మాసం. ఇందులో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద అని పిలుస్తారు. ఈరోజు తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది. అలాగే అగోగతి పొందిన పితృదేవతలు ఎవరైనా ఉన్నా వారు ఊర్ధ్వలోకానికి వెళ్తారు. అలాగే మనం కూడా మృత్యువు తర్వాత ఊర్ధ్వలోకానికి వెళ్తాము. ఈ మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సప్త ఏకాదశి అని పిలుస్తారు. అదవది పుష్యమాసం. పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే వైకుంఠ ఏకాదశి అంటారు, లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. అసలు ఈ ఏకాదశి ఎంత శక్తివంతమైనది అంటే ఇది చేస్తే కనుక పుత్ర ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు. ఉత్తరాయణంలో వచ్చే మొట్టమొదటి ఏకాదశి కాబట్టి ఈరోజు ఉత్తర ద్వారాలు ప్రతి ఆలయంలో తెరుచుకొని ఉంటాయి. పేర్లు ఏదైనా సరే ప్రతి ఏకాదశి పవిత్రమైనది. ఇప్పుడు పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని శక్తిలా ఏకాదశి అంటారు. ఇదేమిటంటే ఆ రోజు తిలలతో అంటే నువ్వులతో 6 పనులు చేస్తే అద్భుతమైన ప్రయోజనం వస్తుంది. అవి ఏమిటంటే స్నానం చేయటం, తెలగపిండి అని ఉంటుంది కదా, నువ్వుల పిండి, దాంతో ఒళ్ళు రుద్దుకోవడం, తీర్థంలో కలిపి తీసుకోవడం, మంచినీళ్ళలో కానీ, నువ్వులు ఉండలు చేసుకొని తినడం, నువ్వులు దానం చేయడం, నువ్వులు తర్పణం చేయడం, ఇలాంటివన్నీ ప్రయోజనాలు అందిస్తాయి. అసలు విష్ణుమూర్తికి మహా ప్రీతికరమైన ఏకాదశి. మనం గతంలో పరదానపహరణ లాంటివి చేసినట్టయితే ఆ పాపాలన్నీ ఇక్కడ క్లియర్ చేసేస్తాయి. 11వది మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. దాన్నే భీష్మ ఏకాదశి అంటారు. ఆ రోజు ఏకాదశిని పాటించగలిగితే కోరికలు తీరుస్తుంది. అలాగే విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఏకాదశి. విష్ణు సహస్రనామం ఆ దగ్గరలోనే పుట్టింది కదా, ఆ రోజు మనం విష్ణు సహస్రనామం చదవగలిగితే అమోఘమైన ప్రయోజనం. అలాగే మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే విజయ ఏకాదశి అంటారు. అది పాటించగలిగితే కార్యసిద్ధి కలుగుతుంది. అసలు శ్రీరాముడంతా ఆయనే వారధి కట్టేందుకు ముందు ఈ ఏకాదశి చేయడం వల్ల ఆ డైరెక్షన్ వచ్చిందని పురాణాల్లో చెబుతున్నారు. ఇది వాల్మీకి రామాయణంలో ఉండదు కానీ పురాణాల్లో ఉంటుంది. రాముల వారికి అక్కడికి వచ్చిన తర్వాత ఎలా దాటాలి సముద్రాన్ని అని తెలియకపోతే ఏకాదశి చేసిన తర్వాతే జయం లభించిందంట. ఇంకా ఆఖరిది పాల్గొనే మాసం. అందులో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఆమ్లకి ఏకాదశి అంటారు. ఆ రోజు ఉసిరికాయని పూజ చేసినట్టయితే ఉసిరికాయనే భగవత్ స్వరూపంగా పూజిస్తారు. ఆ రోజు
ఏకాదశిని చేస్తే ఆరోగ్యం వస్తుంది, మనసుకు సంబంధించి ప్రశాంతత లభిస్తుంది, రుగ్మతలు కూడా పోతాయి. ఇప్పుడు పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అంటాము. ఇది కనుక పాటించగలిగితే పాప విముక్తి కలుగుతుంది. అసలు చైతన్య మహాప్రభు మనకి తెలుసు కదా, అతను కృష్ణుని అవతారం. ఆయన జన్మించింది ఏకాదశి రోజునే. ఇవి మొత్తం ఏకాదశులు. ఒకవేళ అధిక మాసం వచ్చిందనుకోండి, ఇంకో 2 వస్తాయి. అప్పుడేం చేయాలి అంటే మాసం శుక్లపక్ష ఏకాదశి ఐశ్వర్య ఏకాదశి లేదా విద్యాప్రాప్తి ఏకాదశి అని కూడా అంటారు. ఈ అధిక మాస శుక్లపక్ష ఏకాదశిని పద్మిని ఏకాదశి అని అంటారు. అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధిని, దైవానుగ్రహాన్ని, ప్రాప్తిని కలిగజేస్తుంది ఈ ఏకాదశి. 4 ఏకాదశుల కోసం ఇప్పుడు వివరించుకున్నాం కదా. ఏకాదశి రోజు ఏం చేయాలి అంటే మొట్టమొదటి ఉపవాసం చేయాలి. అది ఎలా చేయాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఏకాదశి రోజు చేయాల్సినవి, చేయకూడనివి 2 ఉంటాయి. అవి ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ముఖ్యంగా ఏకాదశిని వ్రతం అని ఒకటి ఉంది. అది చాలా ముఖ్యమైనది. 24 ఏకాదశుల్లోనూ చేయగలిగితే మనకి అది అపారమైన ఫలితం వస్తుంది.